వార్తా దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. విపక్షానికి నిలువెల్లా విషమే అంటూ ఇక్కడ ప్రధాన వార్త చూడొచ్చు. మున్సిపల్ ఎన్నికల్లోనూ వారికి డిపాజిట్లు గల్లంతు కావాలి. 69% పంచాయతీల స్ఫూర్తితో పట్టణాల్లోనూ పాగా వేద్దామన్న మంత్రి పొంగులేటి. మద్దులపల్లి వేదికగా 361.55 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం. పాముకు కేవలం కోరల్లోనే విషం ఉంటుంది. కానీ 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేసిన ఆ నాయకులకు ఒంటి నిండా విషమే ఉంది. వారు చేసిన పాపాలు బయటపడతాయనే భయంతో ప్రజాప్రభుత్వంపై నిత్యం విషం కక్కుతున్నారు అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలేరు నియోజకవర్గంలోని మద్దులపల్లిలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిన ఆయన విపక్షాల తీరును ఎండగట్టారు. అసెంబ్లీ, పార్లమెంటు, కంటోన్మెంటు బై ఎలక్షన్లలో ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్ కు పట్టం కట్టారని పొంగులేటి గుర్తు చేశారు. సెమీఫైనల్స్ అని కారుకూతలు కోస్తున్న చిచ్చర పిడుగులకు, టిల్లులకు మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 69% గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ గెలుచుకోవడం మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన రెఫరెండం. ఇదే జోరు మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగాలి. ఉమ్మడి జిల్లాలోని 7 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి అని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 162.54 కోట్లతో నిర్మించే మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ ద్వారా 1.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని వివరించారు. 108.60 కోట్లతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, 45.50 కోట్లతో కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టడం జిల్లా యువతకు, పేదలకు వరమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మట్టా రాగమై, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలోని మద్దులపల్లిలో మాట్లాడుతోన్న మంత్రి పొంగులేటి, చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్ తదితరులు. వలస కూలీల బిలబిల అంటూ ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. కాగితాలకే పరిమితం అవుతోన్న చట్టాలు. వలస కూలీలు ఏర్పాటు చేసుకున్న గుడిసెలు చిత్రంలో చూడొచ్చు. పొలాల్లో పంట పండితే చాలు, ఆ పంట వెనుక ఉన్న కూలీ జీవితం ఎవరికి అవసరం లేదా? ఇదే నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వలస కూలీల స్థితిగతులపై నిలుస్తున్న ఘాటు ప్రశ్న. వ్యవసాయ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వలస కూలీలు ఉమ్మడి జిల్లాకు తరలివస్తున్నారు. పత్తి, మిర్చి, వరి నాటు పనులు, కలుపు తీయడం వంటి కష్టసాధ్యమైన పనులతో రైతు పొలాలను పండిస్తున్నారు. కానీ పని ముగిశాక వారి జీవితం గౌరవంగా ఉందా అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకడం లేదు. పొలాల చుట్టుపక్కన తాత్కాలిక గుడిసెలే వారి ఇల్లు. తాగునీరు లేదు, మరుగుదొడ్లు లేవు, విద్యుత్ సదుపాయాలు అందని ద్రాక్షే. చలి, వర్షం, ఎండ 3 కాలాలు వారికి శత్రువులే. గర్భిణీలు, చిన్నారులు అనారోగ్యాల బారిన పడుతున్నా చికిత్సకు చేరే దారి కనిపించడం లేదు. కార్మిక చట్టాలు వలస కూలీలకు భద్రత, నివాస వసతులు, వైద్య సదుపాయాలు కల్పించాలంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ చట్టాలు ఎక్కడా? కాగితాల మీద ఉన్న హక్కులు గుడిసెల్లో ఉన్న కూలీలకు ఎందుకు చేరడం లేదు? ఇది వ్యవస్థ వైఫల్యమే, మానవీయతకు మచ్చగా మారుతోంది. వలస కూలీల పిల్లలు విద్యకు దూరమవుతున్నారు. అంగన్వాడీ పాఠశాలల జాడలే లేవు. మహిళా కూలీలు భద్రతా సమస్యలతో భయభ్రాంతులకు గురవుతున్నారు. అయినా ఈ దృశ్యాలపై అధికార యంత్రాంగం ఎందుకు కళ్ళు మూస్తోంది? పొలాల్లో పంట పండే ప్రతి చేతికి భద్రత, గౌరవం, మానవీయత కల్పించడమే అధికార ప్రతినిధుల బాధ్యత అంటూ నేడు వార్తాపత్రికలో ప్రత్యేక కథనం అయితే చూడొచ్చు. వలస కూలీల బిలబిల అంటూ. సింగరేణి టెండర్లు రద్దు చేస్తున్నామంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. ఓ పత్రికలో అడ్డగోలు రాతలు రాశారంటూ డిప్యూటీ సీఎం బట్టి ఆగ్రహం. గాలికి రాలేదు, 40 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేశా. దోపిడీదారులు, క్రిమినల్స్ నుండి రాష్ట్రాన్ని రక్షిస్తాం. ప్రజాభవన్ లో మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. దోపిడీదారుల నుంచి, క్రిమినల్స్ నుంచి రాష్ట్రాన్ని, ప్రజలను రక్షిస్తానని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో ఓ పత్రికలో అడ్డగోలు రాతలు రాశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. తెలంగాణను, ఆస్తులను, వనరులను పరిరక్షించి
వాటిని ప్రజలకు అందజేయడం కోసమే లక్ష్యంగా పెట్టుకున్నానని పేర్కొన్నారు. ప్రజాభవన్ లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించడం కోసమో అధికార హోదా అనుభవించడం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదని తేల్చి చెప్పారు. ఒక ప్రత్యేక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు. టెండర్లకు సంబంధించిన నిబంధనలు సింగరేణి పాలకవర్గం ఖరారు చేస్తోందని, ఇందులో తనకు ఎటువంటి సంబంధం ఉండదని పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు గనుల విషయంలో ఆరోపణలు వచ్చిన వెంటనే వాటి టెండర్లు రద్దు చేయాలని సూచించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆస్తులు, వనరులను పేదలకు సమానంగా పంచడమే తమ లక్ష్యమన్నారు. గద్దలు, దోపిడీదారులు, వ్యవస్థీకృత నేరగాళ్ల నుంచి తెలంగాణ ఆస్తులను కాపాడతానని ప్రకటించారు. సింగరేణి సంస్థ నైని బొగ్గు బ్లాక్ టెండర్లను పిలిచిందని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మున్సిపల్స్ మేడారంలో జరిగిన ప్రత్యేక కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్. 2027 జులై 27 నుంచి గోదావరి పుష్కరాలు. మెట్రో 2A, 2B కోసం భూసేకరణ 2787 కోట్ల అంచనా. పోట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 143 కోట్ల అంచనా. మహాత్మా గాంధీ వర్సిటీలో లా, ఫార్మసీలలో 52 కొత్త పోస్టులు. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి, సీతక్క. వీలైనంత తొందరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2996 వార్డులు, డివిజన్లలో ఎన్నికలు జరపాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. అందుకే ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 15న శివరాత్రి, 16 రంజాన్ పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఎన్నికల షెడ్యూల్ రూపొందించుకోవాలని కేబినెట్ అధికారులకు సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో ఆదివారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మీడియా పోరులోకి మమ్మల్ని లాగకండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. మారీచులు, సుబాహులు అసెంబ్లీకి వస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలు పన్నే శకుని మామ లాంటి కేసీఆర్ మాత్రం రావట్లేదు అంటూ ఇక్కడ విమర్శించినట్టుగా మనకు వార్త చూడొచ్చు. ఆదివారం మేడారంలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, కోమటిరెడ్డి తదితరులు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎలక్షన్స్ నిర్వహించడానికి కసరత్తు ప్రారంభించినట్టుగా మేడారంలో జరిగినటువంటి ప్రత్యేక కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎలక్షన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు వార్త చూడొచ్చు. నేడు దావోస్ కు ముఖ్యమంత్రి 24 నుంచి అమెరికా పర్యటన. సోమవారం నుంచి ఫిబ్రవరి 1 వరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి విదేశాలలో పర్యటించనున్నారు. ఆదివారం మేడారంలోనే బస చేసి సోమవారం ఉదయం హెలికాప్టర్ ద్వారా నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి స్విట్జర్లాండ్ లోని దావోస్ కు చేరుకుంటారు. అక్కడ 4 రోజుల పాటు రాష్ట్రానికి పెట్టుబడుల సేకరణకు వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చలు చేస్తారు. ఇప్పటికే విదేశీ పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సీఎం చేరుకునే సమయానికి దావోస్ లో దిగుతారు. 20 నుంచి 23వ తేదీ వరకు జరిగే ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల అంతర్జాతీయ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి బృందం పాల్గొంటుంది. ప్రపంచ ఆర్థిక వేదిక WEF వార్షిక సదస్సు వేదికగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ప్రపంచ పారిశ్రామికవేత్తలకు వివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 తెలంగాణ AI హబ్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. రాహుల్ ని ప్రధానిని చేద్దాం, కలిసి పని చేద్దామని కమ్యూనిస్టులకు సీఎం పిలుపు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, రాజ్యాంగాన్ని చెరబట్టడానికి ఆ పార్టీ యత్నం. ఖమ్మం సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని, రాజ్యాంగాన్ని చెరబట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, ప్రజలకు పని చూపించకుండా అదానీ అంబానీలకు ఈ దేశాన్ని ప్రధాని మోదీ దోచిపెడుతున్నాడని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100ఏళ్ల శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీజేపీ అది ఒక పాసిస్టు పార్టీ అని, హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దేశంలో నిరుపేదలకు పట్టెడు అన్నం పెట్టలేక, ఉపాధి హామీ పనులు చూపలేక ఉన్న పథకాన్ని రద్దు చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదల హక్కుల పోరాటాల్లో ప్రాణాలు కోల్పోతామే కానీ ఎర్ర జెండా వదలమని ప్రకటించిన కామ్రేడ్లకు వందనమని, రైతులు, రైతు కూలీలు, హరిజనులు, గిరిజనుల కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నారని పేర్కొన్నారు.
దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్టులు పిలుపునిస్తే దానిని అమల్లోకి తెచ్చింది ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు అన్నారు. రైతులు ధర నిర్ణయించలేనప్పుడు కనీస మద్దతు ధర కోసం కమ్యూనిస్టులు పోరాడారని, 4000 అమరవీరుల త్యాగాలతో హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి అయిందని గుర్తు చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, శేషగిరిరావు వంటి వారెందరో నాడు పోరాటం చేశారని, కమ్యూనిస్టులు చేసే పోరాటంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు అవడం ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉందని అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఉపాధి హామీ పథకం తెస్తే బీజేపీ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని, ఉపాధి హామీ రద్దుతో అగ్గువకో సగ్గువకో అదానీ అంబానీలకు కూలీలు దొరికే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేశాం. పేదల హక్కులు కొల్లగొట్టడానికి, రాజ్యాంగం మార్చడానికి 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరుతున్నారని, పేదల ఓటు హక్కు రద్దు చేసేందుకు తీసుకొస్తున్నారని విమర్శించారు. ఓటు హక్కు లేకపోతే రేషన్ కార్డు, ఇల్లు, పింఛన్ పోతుంది. అందుకే కాంగ్రెస్, కమ్యూనిస్టు తేడా లేకుండా మోదీకి వ్యతిరేకంగా దండు కట్టాలి, ఆ పార్టీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. మేడారం బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. జాతర కోసం 4000కు పైగా ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు. మేడారం వెళ్లేటువంటి స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీగా ప్రయాణం కల్పించనున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ వార్త చూడొచ్చు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గిరిజన పండుగ మేడారం జాతరకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. జాతర కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ సుమారు 4000కు పైగా స్పెషల్ సర్వీసులను నడపనుంది. సాధారణంగా స్పెషల్ బస్సుల్లో ఉన్న ఛార్జీల కంటే అదనపు ఛార్జీలను వసూలు చేస్తారు. అలాగే స్పెషల్ బస్సుల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవు. కానీ ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు జాతర స్పెషల్ బస్సులకు టికెట్ ధరలను ఖరారు చేస్తూ ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. వరంగల్, హనుమకొండ నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో మేడారం జాతరకు వస్తారని అంచనా వేసింది. హార్వర్డ్ విద్యార్థిగా రేవంత్ రెడ్డి ప్రత్యేక కోర్సులో చేరిక, లీడర్షిప్ ఫర్ 21th సెంచరీ కోర్సు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. పాఠశాల విద్యలో సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. సైన్స్, మ్యాథ్స్ లో పూర్తి అమలుకు సర్కారు యోచన. సోషల్ స్టడీస్ లో 70%, సిబిఎస్ఈ 30% స్టేట్ సిలబస్. ప్రభుత్వ ఆమోదం తర్వాత అమలు చేసే అవకాశం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిబిఎస్ఈ సిలబస్ ను అమలు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సిబిఎస్ఈ సిలబస్ ను అన్ని సబ్జెక్టుల్లో కాకుండా కేవలం సైన్స్, గణితంలో అమలు చేస్తూ సోషల్ స్టడీస్ లో 70% సిబిఎస్ఈ సిలబస్ ఉండేలా, మిగిలిన 30% స్టేట్ సిలబస్ ఉండేలాగా కరికులం ను రూపొందించాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం కేంద్రం నిర్వహిస్తున్న జాతీయ పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్ వంటి వాటితో పాటు సివిల్స్ లోనూ ఎక్కువగా ఎస్సీఈఆర్టీ రూపొందించిన సిబిఎస్ఈ సిలబస్ నుంచే ప్రశ్నలు వస్తుండటంతో ఆయా పోటీ పరీక్షలో సిబిఎస్ఈ సిలబస్ లో చదివిన విద్యార్థులు ఎక్కువ మంది అర్హత సాధిస్తున్నారని, అందుకే రాష్ట్రంలో కూడా సిలబస్ ను మార్చి సిబిఎస్ఈ సిలబస్ ను అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.